కొరకే కల్వరి స్వరము నీ కొరకే. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుతున్నాను. బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణను, సింఫోనియా, విపంచిక, సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? షద్రకును, మెషాకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరమియ్య వలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపము అనియు, నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మెషాకు, అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయుమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకును, మెషాకును, అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా, వారు వారి అంగిలను, నిలువటంగిలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి గల మండుచున్న గుండము నడుమ పడవేసిరి. రాజు ఆజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను షద్రకు, మెషాకు, అబేద్నెగోలు విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. షద్రకు, మెషాకు, అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న గుండములో పడగా, రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసితిమి గదా అని తన మంత్రులను అడిగెను. వారు, రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమియూ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినది అని వారికి ప్రత్యుత్తరమిచ్చాను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు, మెషాకు, అబేద్నెగోయను వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలువగా, షద్రకు, మెషాకు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండాయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్నివాసనైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. నెబుకద్నెజరు షద్రకు, మెషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవుని గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనము నియమించి ఉన్నాను. ఏదనగా, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని, రాష్ట్రములో గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని షద్రకు, మెషాకు, అబేద్నెగో అను వారి దేవుడిని ఎవడు దూషించునో వాడు తుత్తునియులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండును అనెను. అంతటి నుండి రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ధ్యానిస్తున్నటువంటి చివరి భాగము పరిశుద్ధులకు సత్కారము. పరిశుద్ధులకు సత్కారము. రైట్. రాజు అయినటువంటి నెబుకద్నెజరు
తన మాట వినడానికి, ప్రతిమకు మొక్కడానికి రెండవ ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పటికైనా పర్వాలేదు, నేను వాయిద్యములు వాయింపచేస్తాను, నా మాట విని ప్రతిమకు మొక్కండి అని ఖచ్చితంగా వారికి మరొక ఛాన్స్ ఇచ్చాడు. యవనస్తులైనటువంటి ఈ షద్రకు, మెషకు, అబేద్నెగో విశ్వాస వీరులైనటువంటి ఈ ముగ్గురు కూడా తేల్చి చెప్పేశారు. ఏమనంటే, నువ్వు ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా సరే మేము ఛాన్స్ టేకర్స్ కాం, నీకు లొంగే వాళ్ళం కాదు, లోబడే వాళ్ళం కాదు, నువ్వు నిలబెట్టినటువంటి ప్రతిమకు మొక్కే వాళ్ళం కాదు. మాకంటూ ఒక స్థిరమైన విశ్వాసం ఉంది, మాకంటూ ఒక స్థిరమైన దేవుడున్నాడు. ఆయన పట్ల మాకున్న విశ్వాసము నీ బెదిరింపులను బట్టో, నువ్వు విధించే శిక్షను బట్టో, ఆ దేవుణ్ణి నమ్ముకున్నందుకు మేము పొందుకునే కష్టాలను బట్టో మా విశ్వాసం వీగిపోదు, మాకున్న ఆత్మీయత మా నుంచి దూరం కాదు. రాజా, నీకు ఒక విషయం చెప్తున్నాం, నీవు ఒకవేళ మమ్మను అగ్నిగుండంలో పడవేసినట్లయితే జాగ్రత్తగా విను. మా దేవుడు ఎటువంటి వాడో తెలుసా? అగ్నిగుండములో నుండి మమ్మును విడిపించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపము అనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఖచ్చితంగా చెప్పేశారు, మేము సేవిస్తున్న దేవుడు మమ్ములను అగ్నిగుండములో నుండి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ అంటే, జాగ్రత్తగా వినండి, ఈ ఆత్మీయులు ఆత్మీయతలో బహు పరిపక్వత కలవారు కాబట్టి వారి మాటలు బహు జ్ఞానంతో కూడి ఉన్నాయి. మా దేవుడు మమ్మను రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయిన ఎడల అంటే అర్థం ఏమిటంటే, మమ్మను రక్షించుటకు ఆయన సమర్థుడు, రక్షింపగలవాడు, అగ్నిగుండములో నుండి విడిపింపగలవాడు. ఒకవేళ అది ఆయన చిత్తము కాని ఎడల, ఒకవేళ అది ఆయన ఉద్దేశము కాని ఎడల, అందును బట్టి మా దేవుణ్ణి మేము నిందించేవారము కాదు. మమ్మను విడిపించటం లేదు కాబట్టి అగ్నిగుండములోనే మమ్ములను, శ్రమగుండానే, అగ్నిగుండము ద్వారానే మమ్ములను వెళ్ళనివ్వడం ఒకవేళ మా దేవుని చిత్తమైతే మేము మా దేవుణ్ణి తిరస్కరించాం. ఎందుకని? మా దేవుడు మా పట్ల ఏమి చేయను ఉద్దేశించినా దానికి సంపూర్ణంగా మేము విధేయతను చూపిస్తాం. మా దేవుడు ఒకవేళ మమ్మను విడిపిస్తే మా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఒకవేళ మా దేవుడు మమ్మను విడిపించకుండా తన చిత్తమును నెరవేర్చే ఉద్దేశం ఉన్నట్లయితే అయినా మా దేవుణ్ణి మేము విశ్వసిస్తాం తప్ప కష్టాన్ని చూసి మా దేవుణ్ణి నిందించటం గాని, జవాబు రాలేదని చెప్పి మా దేవుణ్ణి ప్రశ్నించటం గాని, శ్రమల గుండా వెళ్ళవలసి వస్తుందని చెప్పి మా దేవుని విడిచిపెట్టడం గాని మేము చేసేవారం కాదు. అద్భుతమైనటువంటి ఆత్మీయత. అయినను ఈ మాట చాలా విలువైంది కదూ, ఎంతో అర్థవంతమైనది కదూ. ఏమిటది? అయినను లేదా ఒకవేళ ఆయన రక్షింపకపోయినను. కొన్నిసార్లు అనారోగ్యం గుండా వెళ్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి మనకు దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని బట్టి మనతో మాట్లాడుతున్నప్పుడు మనం అంటాం, ఖచ్చితంగా మా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, చూస్తా ఉండండి. ఖచ్చితంగా ఒక వన్ వీక్లో నేను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేస్తా, మీరు చూస్తూ ఉండండి. ఒక 1 వీక్లో నాకు ఖచ్చితంగా మంచి ఉద్యోగం వస్తుంది, మీరే చూస్తూ ఉండండి. ఒక 1 వీక్లో ఒక చక్కని సంబంధం నాకు కుదురుతుంది, మీరే చూడండి. ఒక 1 వీక్లో నాకు వీసా వస్తుంది, మీరే చూడండి.
ఒక 1 వీక్లో జాయినింగ్ ఆర్డర్స్ వస్తాయి. మీరే చూడండి. కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో ఆవేశంతో ఇలా డిక్లేర్ చేసేస్తాం. 1 వీక్ అయిన తర్వాత జాయినింగ్ ఆర్డర్ రాకపోయినా, ఆరోగ్యం బాగుపడకపోయినా, సంబంధం కుదరకపోయినా, అనుకున్న వీసా రాకపోయినా, నువ్వేమైతే జరగబోతుందని చెప్పి నువ్వు ముందుగా చెప్పేశావో అది జరగకపోతే సాధారణంగా నువ్వు చేసేదేంటో తెలుసా? నిరుత్సాహపడిపోతావు, నిస్పృహకు లోనైపోతావు. అదేంటి ప్రభువా, నువ్వు ఎంతో గొప్పవాడువో, ఎంతో అద్భుతమైనటువంటి దేవుడువో నిరూపిద్దామని చెప్పి నేను 1 వీక్లో నాకు ఉద్యోగం వస్తుందని చెప్పంటే నువ్వు నాకు ఉద్యోగం రాకుండా చేశావు. ఇప్పుడు నేను తల ఎలా ఎత్తుకోవాలి? ఇప్పుడు ఏ విధంగా నా ముఖం చూపించాలి? నేను నమ్ముకుంటే ఇదేనా నువ్వు చేసేది? దయచేసి గమనించాలి. ఆత్మీయ జీవితంలో పరిపక్వత చాలా చాలా అవసరము. ఈ యవనస్తులు పరిపక్వత లేని వాళ్ళు కాదు, పరిపక్వత లేకుండా మాట్లాడుతున్న వాళ్ళు కాదు. మా దేవుడు మమ్ములను అగ్నిగుండములో నుండి విడిపించుటకు సమర్థుడు. మొదటిగా నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఇది. మా దేవుడు మమ్మును అగ్నిగుండములో నుండి విడిపించుటకు సమర్థుడు. ఒకవేళ అది ఆయన చిత్తం కాకపోతే ఎందుకని? ఉదాహరణకు అపోస్తుల కార్యంలో మనం చూసాం, యాకోబు అనేటటువంటి యేసుక్రీస్తు యొక్క శిష్యుడు చంపబడ్డాడు. సువార్తల్లో మనం చూసాం, బాప్తిస్మిచ్ యోహాను అన్యాయంగా చెరసాల పాలైనప్పుడు, నాట్యం ఆడేటటువంటి ఒక అమ్మాయి నాట్యం ఆడుతున్నప్పుడు ఆ అధికారి నీకేం కావాలో కోరుకో అంటే అతనికి ఉంపుడు గత్తిగా ఉన్నటువంటి తల్లి బాప్తిస్మిచ్ యోహాను యొక్క తల కావాలి అని కోరితే ఆ రోజు దేవుడు యోహాను యొక్క తల వారు నరికి వేస్తున్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. ఆ రోజు యోహాను ఈ మాట అల్లా, మీరు నన్ను తలకాయ నరకడానికి వచ్చారు, మీరు కత్తి ఎత్తినప్పుడు ఆ కత్తి విరిగిపోతుంది అల్లా. నన్ను చంపాలనుకుంటున్నారు, అది మీ తరము కాదు అనలా. ఎందుకని? ఆనాడు దేవుడు యోహాను యొక్క జీవితంలో వారు ఆ విధంగా చంపాలని చెప్పి వచ్చినప్పుడు ఆయన మౌనం వహించాడు. అది ఆయన ఉద్దేశము, అది ఆయన చిత్తము. యోహాను చనిపోయాడు. ఆ విధంగా చనిపోవలసి వచ్చినప్పుడు దేవుడు మౌనాన్ని వహించాడు. అది ఆయన యొక్క చిత్తము. ఆయన రక్షించగలడు. ఆయన ఖచ్చితంగా యోహాన్ని కాపాడగలడు. పేతురుని కాపాడిన దేవుడు, పౌలు శీలను కాపాడిన దేవుడు ఎందుకు యోహాన్ను కాపాడలేడు? కాపాడగలడు. కానీ గమనించండి, తన జీవితంలో, యోహాను జీవితంలో చంపడానికి కొంతమంది వచ్చినప్పుడు, అతన్ని చంపడానికి బరి తెగించినప్పుడు దేవుడు మౌనం వహించాడు. దట్ వాజ్ గాడ్స్ విల్. అంటే తాను మౌనంగా ఉండటం ఆయన ఉద్దేశం. మౌనంగా ఉన్నాడు. యోహాను చంపబడ్డాడు. యోహాను తన రాజ్యానికి తీసేసుకున్నాడు. చాలా మంది నీతిమంతులు ఈ విధంగా చంపబడ్డారు. చాలా మంది మిషనరీస్ ఈ విధంగా చంపబడ్డారు. కొన్నిసార్లు దేవుడు మౌనం వహిస్తాడు. తన సేవలో, తన పరిచర్యలో పాలు పంచుకుంటున్న వ్యక్తులు ఆ పాలు పంచుకున్న సమయంలో తమ పని ముగిసిన తరువాత, తమకు అప్పగించబడిన పనిని వారు పూర్తి చేసిన తరువాత ఈ లోకయాత్ర ముగించాలి. ఆ ముగింపు ఏ రీతిగానైనా వారికి రావచ్చు. అందులో ఒకటి హతసాక్షులు కావచ్చు. ఆ విధంగా హతసాక్షిగా యోహాను తన జీవితాన్ని ముగించటము ఒకవేళ దేవుని చిత్తమైనప్పుడు దేవుడు మౌనంగానే ఉన్నాడు. దయచేసి గమనించాలి. కొన్నిసార్లు మనం బాహాటంగా, బహిరంగంగా కొన్ని విశ్వాసంతో కూడిన సవాలులు చేసేస్తాం. మా దేవుడు ఇలా చేస్తాడు, అలా చేస్తాడు, ఇలా చేస్తాడు అని చెప్పి అనేస్తాం. అలా జరగకపోతే మనం నిరుత్సాహపడిపోతాం, అవమానకరంగా ఫీల్ అవుతాం, దేవుణ్ణి ప్రశ్నిస్తాం. అలాంటి వాతావరణం మనం ఎదుర్కోకుండా ఉండాలంటే ఈ షద్రక్, మెషక్, అబేద్నెగో యొక్క విశ్వాసం యొక్క పరిపక్వత చూడండి. ఒకవైపు మా దేవుడు ఎటువంటి వాడో మీకు తెలియజేస్తున్నాం. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను అంటే అర్థం ఏమిటి? మమ్మును ఈ విధముగా రక్షించుట ఆయన ఉద్దేశము కాకపోతే, ఆయన చిత్తము కాకపోతే, రాజా ఒక సత్యం తెలుసుకో, మేం మాత్రం నీకు లొంగము,
మేం మాత్రము నీ ప్రతిమకు మ్రొక్కము. అనేక సందర్భాల్లో మన మీటింగ్ స్టార్ట్ కాబోతున్న సమయంలో భయంకరంగా వర్షం పడ్డాం. అలా వర్షం పడినప్పుడు మన సహోదరులు అలాగే నేను, మన సిఎస్టీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, సేవలో పాలు పంచుకుంటున్న వారు కలిసి ప్రార్థన చేసినప్పుడు వర్షం వెంటనే ఆగిపోవడం చూశాం. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని సందర్భాల్లో అందరం ప్రార్థన చేసినప్పటికీ వర్షం ఆగిపోకుండా కురవడం కూడా చూశాం. రెండూ చూశాం. కాబట్టి ఏ రోజు కూడా నేను వర్షాన్ని చూసి ఆగిపోవని చెప్పి శాసించలా. ఏ రోజు కూడా ఉన్నటువంటి అననుకూల వాతావరణాన్ని చూసి ఒక 5 నిమిషాల్లో మీరు చూస్తూ ఉండండి, మొత్తం అంతా కూడా ప్రశాంతమైన వాతావరణం వచ్చేస్తుంది అని చెప్పి నేను చెప్పలా. నేను చెప్పిందల్లా ఏమిటంటే, ఎప్పుడు వర్షం పడినా, ఎప్పుడు వాతావరణం అననుకూలంగా మారినా మన దేవుడు ఈ వర్షాన్ని, ఈ వాతావరణాన్ని అదుపు చేయుటకు సమర్థుడు. అదే సమయంలో మన ప్రయత్నం మనం చేద్దాం, మన పని మనం చేద్దాం. పాటలు పాడేవాళ్ళం పాటలు పాడదాం, స్తుతించేవాళ్ళం స్తుతిద్దాము, ఆ తర్వాత వాక్యాన్ని ధ్యానిద్దాము. ఒక సేవకునిగా నా పని వాక్యాన్ని బోధించటం, విశ్వాసులుగా మీ పని వాక్యాన్ని ధ్యానించి విశ్వసించటం. తన మహాకృపను బట్టి ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తాడు. వర్షాన్ని ఆయన అదుపు చేయగలడు. ఒకవేళ అదుపు చేయటము ఆయన ఉద్దేశం కాకపోతే మనం మాత్రం వాక్యాన్ని ధ్యానిద్దాం. అనేక సందర్భాల్లో 10కి 9 సార్లు వర్షం ఆగిపోవడం నేను చూశాను. ఎప్పుడు నా దేవుడు సమర్థుడు. అదే సమయంలో మన పని మనం చేద్దాం. సహోదరులు సహోదరులు, అనవసరంగా కలిగి ఉండవలసిన విశ్వాసం కలిగి ఉండకుండా మనం కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ ఎదుట కావచ్చు, ఉద్యోగం చేసేటటువంటి ఫ్రెండ్స్ మధ్య కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు, కొన్నిసార్లు సవాళ్ళు విసిరేస్తాం. చూస్తా ఉండండి ఏం జరగబోతుంది నా జీవితంలో, నా దేవుడు ఎంత అద్భుతం చేయబోతున్నాడో చూస్తా ఉండండి అని సవాలులు విసిరేస్తూ ఉంటాం. కొన్నిసార్లు దేవుని ఆత్మ ఆ విధంగా మనల్ని ప్రేరేపించినప్పుడు ఆ ఆత్మ శక్తితో ప్రకటించడం వేరు, తెలియచేయటం వేరు. అలా కాకుండా ఎమోషనల్గా మన విశ్వాసం మీద మనం ఆధారపడి ఒకవేళ ప్రగల్భాలు పలికినట్లయితే అవమానం పాలవుతాం. కాబట్టి జాగ్రత్త. ఏలియా అన్నాడు, కట్టెలు మీరు పేర్చండి, బలి కోసం ఏర్పాట్లు చేయండి, మీ దేవతకు పూజలు చేయండి, ప్రార్థనలు చేయండి, అగ్ని కురుస్తుందేమో చూడండి, దహన బలి తగలబడుతుందేమో చూడండి. మీ వల్ల కాకపోతే నేను నా దేవునికి ప్రార్థన చేస్తా, అగ్ని ఆకాశం నుంచి దిగి రావడం, ఆ దహన బలి కాల్చివేయడం మీ కళ్ళతో మీరు చూస్తారు అన్నాడు. అన్నట్టుగానే చేశాడు. ఎందుకని? అటువంటి విశ్వాసం కలవాడు, అటువంటి రోషం గలవాడు, అటువంటి జీవితం గలవాడు. మందంతా కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందో తెలుసా? హై థింకింగ్ ఉంటుంది, లో లివింగ్ ఉంటుంది. ఇదే ప్రమాదం. నా మాట మీకు అర్థమైందా? హై థింకింగ్, లో లివింగ్ ప్రమాదం. నువ్వు 150 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళాలనుకుంటున్నావు, కానీ నడిపిస్తుంది మాత్రం సైకిల్. సాధ్యం కాదు బ్రదర్. 150 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళాలనుకుంటున్నావు, కానీ తొక్కుతుంది మాత్రం సైకిల్ తొక్కుతూ 150 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళడం సాధ్యమో కాదు. 150 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళాలని ఆశపడుతున్నట్టే దాని తగ్గ వాహనము నువ్వు కలిగి ఉండాలి. మందంతా హై థింకింగ్, బైసైక్లింగ్ ప్రమాదం. అనేక సందర్భాల్లో మన జీవితంలో ఇటువంటి పొరపాట్లు చేస్తూ ఉంటాం. చేయకండి. బహు పరిపక్వత కలిగినటువంటి సమాధానం, మా దేవుడు సమర్థుడు. ఒకవేళ కాకపోయినా నేను మాత్రం దిగులు పడను, నేను మాత్రం భయపడను. నా ఆరోగ్యాన్ని బాగు చేయటానికి నా దేవుడు సమర్థుడు. ఒకవేళ బాగుపడకపోయినా ప్రశాంతంగా పరలోకానికి వెళ్ళిపోతా. అంతేగాని ఏడుస్తూ మాత్రం కూర్చోను. నా దేవుడు ఉద్యోగం ఇవ్వడానికి సమర్థుడు. ఒకవేళ ఉద్యోగం వెంటనే రాకపోయినా ఏడుస్తూ ఒక మూల కూర్చోను. కలిగి ఉన్న దాంట్లోనే నేను చేయగలిగిన చిన్న పనే చేస్తూ, చిన్న ఉద్యోగం చేస్తూ నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతా. నా దేవుడు పిల్లలను అనుగ్రహించుటకు సమర్థుడు. ఒకవేళ కొంత ఆలస్యంగా ఆయన నాకు బిడ్డలనివ్వాలని ఆయన ఆశిస్తున్నట్లయితే, లేదా నా విశ్వాసము ఇంకా పెంపొందించాలి అని చెప్పి ఆయన తలస్తున్నట్లయితే అప్పటి వరకు వేచి ఉంటా. అంతేగా నా దేవుడు నేను నిందించను.
నా దేవుడు చక్కని సంబంధాన్ని తీసుకొచ్చి నాకు వివాహం చేయడానికి సమర్థుడు. కొంచెం ఆలస్యమైనంత మాత్రాన నా దేవుడు నేను ప్రశ్నించను, విసిగించను. మన జీవితంలో ఒకవేళ అనుకున్నది జరగకపోయినా, ఒకవేళ ఆశించింది పొందుకోకపోయినా, ఒకవేళ అద్భుతం జరగకపోయినా దయచేసి దేవునికి దూరం కామాకండి. అద్భుతమైనటువంటి యవనస్తులు, ఆత్మీయ జీవితంలో పరిపక్వత్వ కలవారు అంటున్నారు, ఒకవేళ మేము అనుకున్నది జరగకపోయినంత మాత్రాన నువ్వు అనుకున్నది మాత్రం మేము చేసేవారము కానే కాదు. సహోదరులు, సహోదరులు, ఆత్మీయ జీవితంలో ఇది ఖచ్చితంగా మనం సైతాన్తో చెప్పాలి. సైతానా, నన్ను నిరుత్సాహపరుస్తున్నావు, కృంగదీయాలని ప్రయత్నం చేస్తున్నావు, విశ్వాసం వీగిపోయేలా చేస్తున్నావు, నా దేవుడి నుంచి నా మనసును, నా విశ్వాసాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నావు. చెప్తున్నా నీకో, నా దేవుడు నేను చేస్తున్న ప్రార్థనకు జవాబిచ్చుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన వెంటనే జవాబు ఇవ్వకపోయినా నీ నిరుత్సాహానికి, నీ నిస్పృహకు, నీ బ్లాక్ మెయిలింగ్కి నేను లొంగను అని చెప్పడం మనం నేర్చుకుందాం. అంతేగాని వెంటనే ఏడవడం, నిరుత్సాహపడిపోవడం, తల బాధేసుకోవడం, భోంచేయడం మానేయటం, కృంగిపోవడం, ఇది ఎప్పటికీ మంచిది కాదని ప్రభువు పేరట మనవి చేస్తున్నాం. నా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షింపకపోయినను, అనగా ఆ విధముగా అగ్నిలో నుండి బయటకు తీసుకురావడం ఆయన చిత్తము కాకపోతే సరే అన్నంత మాత్రాన మేం మాత్రం నీకు లోబడం. అద్భుతమైన ఆత్మీయత మనమందరం కూడా కలిగి ఉండవలసిన ఆత్మీయత. ఒకవేళ ఈ చిన్న మాట మీ జీవితంలో, మీ ఇంట్లో ఒక క్యాలెండర్ మీదో, మీ డైరీలో మొదటి పేజీలోనో, మీ కంప్యూటర్లో డెస్క్టాప్ మీదో ఈ మాట పెట్టుకోండి. ఏమిటి? ఒకవేళ. ఎందుకని? మీరు అనుకున్నది ఒకవేళ జరగకపోయినా, ఆశించింది ఒకవేళ జరగకపోయినా, ఒకవేళ పరిస్థితులు తల్లక్రిందులైనా నేను మాత్రం నా దేవుణ్ణి విడిచిపెట్టను. ఆయన పట్ల ఉన్న విశ్వాసాన్ని వమ్ము చేసుకొని ఒకవేళ. ఇది మన జీవితంలో ఒక అద్భుతమైన ఆత్మీయ పాఠం నేర్పిస్తున్నారు ఈ విశ్వాస వీరులు. నేర్చుకుందాం. ఒకవేళ మనం అనుకున్న దానికి వ్యతిరేకమైనటువంటి జరిగినట్లయితే, ఒకవేళ అపజయమే ఎదురైనట్లయితే, ఒకవేళ అన్ని విధాలుగా మన జీవితంలో కష్టాలు వచ్చి పడినట్లయితే, ఒకవేళ చేయని నేరానికి నువ్వు శిక్ష అనుభవించవలసి వస్తే, ఒకవేళ ఆర్థికంగా సమస్యలో కూరుకుపోవలసి వస్తే, ఒకవేళ నీ ప్రార్థనకు వెంటనే జవాబు రాకపోతే నువ్వు దిగులు పడద్దు, దేవునికి దూరం కావద్దు. మన దేవుడు సమర్థుడు, మనల్ని కనికరించుటకు, మనల్ని రక్షించుటకు. అట్టి విశ్వాసం కలిగి మనం జీవిస్తే ఎంత బాగుంటుంది. మహోన్నతుడా, రాజు యొక్క కోపము నీతిమంతులకు కష్టాన్ని తీసుకొచ్చింది. కానీ ఆ కష్టము కాసేపు మాత్రమే. ఆ నీతిమంతులు ఆ పాపిష్టి రాజుకు లోబడలేదు, మాట వినలేదు. మాట విననందుకు కష్టం వచ్చింది, అగ్నిగుండము ప్రత్యక్షమైంది. కానీ లోకాధికారికి, పాపిష్టి పరిపాలన చేసే రాజుకు లోబడనందుకు కష్టమైతే వచ్చింది, ప్రాణం మీదకు వచ్చింది. కానీ రాజువైన నీకు లోబడినందుకు, అయ్యా నీ మహిమ కనపరచబడింది, నీ శక్తి కనపరచబడింది. అన్య దేశములో ఒక్క దినమే నువ్వు ఎంత గొప్ప దేవుడవో వినిపింపబడింది, సత్య సువార్త ప్రకటించబడింది. ఆ విధముగా నీకు తప్ప ఈ లోకాధికారైన సైతానుకు లోబడకుండా యవ్వన ప్రాయంలో క్రైస్తవ విశ్వాస యాత్రలో బహురోషము కలిగి జీవించే భాగ్యాన్ని మాకివ్వండి. అద్భుతమును జరిగించమని యేసు పరిశుద్ధ నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మేము క్రైస్తవులం అయినప్పటికీ
మా తల్లిదండ్రులు ఎప్పుడూ విపరీతంగా గొడవ పడుతూ ఉండేవారు. ఆ గొడవల కారణంగా మా అమ్మ 2 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసింది. మాకింత వయసు వచ్చినా కూడా మా తల్లిదండ్రులు మారడం లేదని ఎప్పుడూ ఏడుస్తూ ఉండేవాళ్ళం. చూసారా ఈ కుటుంబం? వారి వయసు పెరుగుతుంది, పెద్దవాళ్ళు అవుతున్నారు, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు, కానీ ఇంట్లో మాత్రం గొడవలు పడ్డం మానేసేలా ఉన్నారండి అటువంటి వారు. ఇంకా పెళ్ళై 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయినా గొడవ పడేవాళ్ళు ఉన్నారా? దయచేసి గమనించండి. సైకిల్ నేర్చుకున్నప్పుడు కింద పడతాం, కానీ సైకిల్ నేర్చుకున్న తర్వాత చక్కగా సైకిల్ తొక్కుకుంటూ ముందుకెళ్తాం. వివాహం అయిన తర్వాత ఏదో మొదటి సంవత్సరమో, 2వ సంవత్సరమో, ఒక 2 సంవత్సరాలు, ఒక 4 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు, ఆ తర్వాత ఒక అండర్స్టాండింగ్ వచ్చేసేయాలి. ఏమని? ఎంత చెప్పినా ఈ మనిషి మారడు, ఇతని తత్వం ఇంతే, కాబట్టి ఏం చేయాలి? సర్దుకుపోవాలి. ఎంత చెప్పినా ఈ మనిషి అంతే, తొందరపాటు ఎక్కువ, గబుకుని ఒక మాట అనేస్తుంది, తనకున్న వీక్నెస్ అది, సర్దుకుపోవాలి అనే అండర్స్టాండింగ్కి ఒక దంపతులు వచ్చేసేయాలి. అంతేగాని 5 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా, 15 సంవత్సరాలైనా అస్తమానం గొడవ పడుతూ ఉంటే పిల్లలు పెరుగుతున్నారు. వాళ్ళు ఎదుగుతున్నప్పుడు తల్లిగా తండ్రిగా మీరు కొట్టు చస్తూ ఉంటే వాళ్ళు చూస్తూ ఏడుస్తూ ఉంటారు. అదే జరుగుతుంది ఇక్కడ. వారు అర్థం చేసుకోలేకపోయారు. పిల్లలు చూస్తున్నారే, వాళ్ళకి వయసు వస్తుందే, వాళ్ళ ముందే కొట్టుకు చేస్తున్నామే, ఇది పద్ధతి కాదు. కళ్ళ ముందు పిల్లలు ఏడుస్తున్నా మార్పు చెందలేకపోయారు, మార్పు రాలా. మరి ఏం జరిగింది? తమ్ముడు సాక్ష్యం పంపిస్తున్నాడు. మాకింత వయసు వచ్చినా కూడా మా తల్లిదండ్రులు మారడం లేదని ఎప్పుడూ ఏడుస్తూ ఉండేవాళ్ళం. అనుకోకుండా టీవీలో ఒకరోజు కల్వరి స్వరం కార్యక్రమం ద్వారా అందించబడిన వాక్యాన్ని మా తల్లిదండ్రులు చూసి వారు జీవితాలు మార్చుకున్నారు. ఇప్పుడు ప్రతిరోజు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకోవడమే కాక సంతోషముగా ఉంటున్నాము. మా తల్లిదండ్రులను మార్చిన కల్వరి స్వరం ద్వారా అందించిన వాక్యం అనేక కుటుంబాల్లో సమాధానం తీసుకురావాలని కల్వరి స్వరం టీవీ కార్యక్రమాన్ని బలపరుస్తున్నాము. ఇట్లు సహోదరుడు శ్రేణు. అద్భుతమైన సాక్ష్యం. వయసు మీద పడుతున్నప్పటికీ కుటుంబంలో నరకాన్ని చూస్తున్నా, నరకాన్ని అనుభవిస్తున్నా ఈ తండ్రి తల్లి కుటుంబము అద్భుతంగా మార్పును చూడగలిగింది. కారణం తెలుసా? దేవుని వాక్యము ఆ ఇంట్లో ప్రకటించబడింది. అలా దేవుని వాక్యము ఆ ఇంట్లో ప్రకటించబడింది అంటే కారణం తెలుసా? ఎవరో ఒకరు ఆ కార్యక్రమాన్ని బలపరచగలిగారు. సహోదరుడ సహోదరి, కుటుంబాల్లో సమాధానం లేక, నెమ్మది లేక, పాపం పైన జయము లేక అల్లాడిపోతున్న వాళ్ళు కోట్ల కొలదిగా ఉన్నారు. వారికి సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రభు పేరట ఆహ్వానిస్తున్నాను. లక్షల మందికి సువార్తను ప్రకటించే ప్రక్రియలో పాల్పంచుకోండి. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.